పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. ప్రభు, ఇంకా రావలసిన వారిని దర్శించి త్వరపెట్టి మీరు తోడుకుండమని మీకు మనవి చేస్తున్నాం. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచి మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఓ ప్రభువా, అపవాది క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యం రాయబడిన మాట ప్రకారము అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. ఓ దేవా, దయగల తండ్రి, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతురండి. వాక్యం మీకు వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన ఉపకారములన్నింటినీ తలంచుకొని అయ్యా మిమ్మల్ని ఆరాధించి గణపరచునట్లుగా మాకు మీ కృపను దయచేయండి. మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా మీరే కార్యం జరిగించండి. అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి మౌన తెచ్చుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో అద్వితీయ అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో కొన్ని చోట్ల అద్వితీయ అనే మాట వ్రాయబడ్డట్లుగా మనం చూడవచ్చు. ఈ సమయంలో ఈ మాట రాయబడుతూ వచ్చిన 3 సందర్భములను మనము చూద్దాం. ఈ 3 సందర్భాల్లో మన దేవుడు ఎలాంటి వాడో, ఆయన మనకు ఎలాంటి కార్యములు చేసేవాడుగా ఉన్నాడో తెలియజేయబడుతుంది. మనము మన దేవుడు ఎలాంటి వాడో గ్రహించి ఆయన మన పక్షాన ఎలాంటి కార్యాలు చేసేవాడుగా ఉన్నాడో మనం తెలుసుకుని ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచేవారముగా ఉండాలి. మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో అద్వితీయ అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. అద్వితీయ అంటే మరి ఒకటి లేదు, అంటే రెండవది లేదు అని అర్థం వస్తుంది. మరి ఇక్కడ అద్వితీయ కుమారుడు అనే మాట వ్రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వచనంలో ఏమి రాయబడింది? అద్వితీయ కుమారుడు. గమనించండి, దేవుడు లోకాన్ని, అంటే లోకంలో ఉన్న మనుషులను ఎంతో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకములో ఉన్న మానవుల కొరకై అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఈ లోకము కొరకై అనుగ్రహిస్తా వచ్చాడు.
యేసు ప్రభుని గురించి అద్వితీయ కుమారుడు అని చెప్పి రాయబడింది. అద్వితీయ కుమారుడు అంటే ఇక అలాంటి వారు ఇంకెవ్వరు లేరు. అలాంటి వారు మరొకరు లేరు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు అద్వితీయ కుమారునిగా మనుషులందరి కొరకై అనుగ్రహించబడుతూ వచ్చాడు. మరి మనుషులు యేసు ప్రభునందు విశ్వాసముంచి నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ తండ్రి అయిన దేవుడు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అనుగ్రహించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ అద్వితీయ కుమారుని ద్వారా లోకములో పాపులుగా ఉన్న మనుషులు పాపాన్ని బట్టి నశించక, అంటే నరకానికి వెళ్ళకుండా వారు నిత్య జీవానికి వారసులుగా చేయబడాలని ఆ తండ్రి అయిన దేవుడు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి అనుగ్రహించాడు. గమనించండి, మానవులు నశించక, అంటే నరకానికి వెళ్ళకుండా నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డానికి యేసుక్రీస్తు ప్రభువారు అద్వితీయ కుమారునిగా ఈ లోకములో పుట్టాడు. ఆయన పుట్టినంత మాత్రము చేత మనుషులు నశింపక నిత్య జీవము పొందారా అని మనం చూసినట్లయితే పొందలేదు. ఆయన ఈ లోకంలో పుట్టి మరి మనుషులు నశింపక నిత్య జీవం పొందినట్లు ఏం చేయవలసి వచ్చింది అంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్తలోని 11వ అధ్యాయము 30వ వచనం. ఆ, 11వ అధ్యాయం 50వ వచనం చదవండి. మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తము అని చెప్పి రాయబడింది. జనమంతయు నశించకుండా ఉండాలంటే ఒక మనుషుడు మరి జనుల కొరకై ఏమవ్వాలి? మరణించాలి. ఆ ఒక మనుషుడే అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. గమనించండి, మనుషులు నశింపక నిత్య జీవం పొందినట్లు అద్వితీయ కుమారునిగా ఈ లోకంలో పుట్టిన యేసు ప్రభు వారు మరణించవలసి వచ్చింది. ఎలాంటి మరణము అంటే ఘోరమైనటువంటి మరణము. ప్రియులారా, యేసు ప్రభు యొక్క మరణము బహుఘోరమైనదిగా ఉంది. యేసు ప్రభు వారు కొరడాలతో కట్టబడుతూ వచ్చినప్పుడు ఆయన యొక్క దేహము చీల్చబడతా వచ్చింది. యేసు ప్రభు యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు తలలోని రక్తం గారుతా వచ్చింది. యేసు ప్రభు యొక్క చేతుల్లో చేళ్ళు కొట్టినప్పుడు చేతుల నుంచి రక్తం దారులుగా కారుతా వచ్చింది. యేసు ప్రభు యొక్క పాదాలు మేకు కొట్టినప్పుడు పాదాల్లో నుండి రక్తం గారుతూ వచ్చింది. యేసు ప్రభు యొక్క పక్కలో బల్లిపోడు పొడిచినప్పుడు మరి రక్తము నీరు కారినట్లుగా వాక్యంలో రాయబడింది. ఇలాగ యేసు ప్రభు వారు 2 కొయ్యలు 3 మేకల మధ్యలో ఆ గొలుగోతా కొండపైన వేలాడుతూ వచ్చాడు. సొగసైనను స్వరూపమైన లేనివాడుగా చూడనొలని వానుగా చేయబడి ఘోరమైనటువంటి మరణాన్ని పొందుతా వచ్చాడు. ఎంతో అవమానకరమైన మరణాన్ని ఆయన రుచి చూసిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ విధంగా ఆ ప్రభు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మళ్ళీ రాబోతున్నాడు.
గమనించండి, ఇక్కడ మరి యేసు ప్రభువారు సిలువలో ఇంత ఘోరమైన మరణాన్ని ఎందుకొరకు పొందాడు అంటే, మనుషులు నశింపక నిత్య జీవము పొందుకోవాలని. మనుషులు నశింపక అంటే నరకానికి వెళ్ళకుండా నిత్య జీవానికి, అంటే నిత్యము ప్రభువుతో ఉండే భాగ్యమునకు వారసులుగా చేయబడాలని యేసు ప్రభు ఇంతటి త్యాగాన్ని చేస్తూ వచ్చాడు. మరి ఎవరైతే మరి అద్వితీయ కుమారునిగా పుట్టి ఆ సిలువలో బలైపోయిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుంటారో, ఆ ప్రభు వారి పాపాలు క్షమించి వారిని పరిశుద్ధపరిచి మరి నాశనము నుండి అనగా నరకం నుంచి వారిని తప్పించి నిత్య జీవానికి అనగా నిత్యము ప్రభువుతో ఉండే ఆ భాగ్యానికి వారసులుగా ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఇంకా ఈ భాగ్యాన్ని పొందకుండా ఉన్నారో, అంటే ప్రభుని అంగీకరించకుండా ఉన్నారో, వారు ఇప్పుడైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మరి ఈ భాగ్యాన్ని పొందుకోవాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఇప్పటికి రక్షణ పొందిన మన జీవితంలో మనము ప్రభుని ఎరగక మునుపు మరి పాపములో ఉండి పాపాన్ని బట్టి నరకానికే మనం పాత్రులంగా ఉన్నాము. అయితే మరి మన కొరకై ఈ లోకంలో పుట్టి సిలువలో బలైపోయినటువంటి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనము విశ్వసించి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, క్షమించమని పశ్చాత్తాపంతో ప్రభుని వేడుకున్నప్పుడు ఆ ప్రభు మన పాపాలు క్షమించాడు, మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు, మనలను నరకము నుంచి తప్పించి మనల్ని నిత్య జీవానికి అనగా నిత్యము ప్రభువుతో ఉండే ఆ భాగ్యానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇలాంటి మేలు ఆ ప్రభు మనకు చేస్తూ వచ్చిన దాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, అద్వితీయ కుమారుడు అనే మాటను గురించి మనం చూస్తూ వచ్చాం. అద్వితీయ కుమారుడు మరి మన కొరకు ఏం చేస్తూ వచ్చాడో, మనకు ఎలాంటి ఆశీర్వాదాలను ఇచ్చాడో మనం చూస్తూ వచ్చాం. మరి దాన్ని బట్టి ప్రభువును మనం ఎంతో ఆరాధించాలి. రెండో సంగతిని మనం చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25, 26, 27 వచనాలు కలిసి ఉన్నాయి. చివరిలో మనం చదువుదాం. యేసు క్రీస్తు అనే మాట ఉన్న దగ్గర నుంచి, యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారంగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వచనములో అద్వితీయ అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, దేవుని గురించి అద్వితీయ జ్ఞానవంతుడు అని చెప్పి రాయబడింది. మన దేవుడు ఎలాంటి వాడు? అద్వితీయ జ్ఞానవంతుడు. అద్వితీయ జ్ఞానవంతుడు అంటే ఆయన వంటి జ్ఞానవంతుడు మరొకరు లేరు అని అర్థం. ఆయన అద్వితీయ జ్ఞానవంతుడుగా ఉన్నాడు. ఆయన వంటి జ్ఞానవంతుడు మరొకరు లేరు. ప్రియులారా, మన దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడు. అద్వితీయ జ్ఞానవంతుడుగా మనకు ఆయన జ్ఞానమునిచ్చేవాడుగా ఉంటున్నాడు. మనకేమిస్తాడు? జ్ఞానము. వాక్యములో సామెతలు 2:6 రాయబడింది, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. మరి ఆయన అద్వితీయ జ్ఞానవంతుడుగా మనకు జ్ఞానమునిస్తా ఉన్నాడు. మనకు ఆయన జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలెను, అడిగితే ఆయన ధారాళంగా దయచేస్తాడని చెప్పి రాయబడింది. అంటే మనము దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా నాకు నీ జ్ఞానాన్ని దయచేయి, దైవ జ్ఞానమును దయచేయి, నీ జ్ఞానంతో నన్ను నింపు అని దేవుని మనం అడిగినప్పుడు ఆయన మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని చెప్పి వాక్యం రాయబడింది. అంటే దేవుణ్ణి మనము అడిగి
జ్ఞానమును పొందుకుని దైవ జ్ఞానముతో నింపబడి ఆ దైవ జ్ఞానము కలిగి మనము ముందుకు సాగాలి. ఎప్పుడైతే మనం దైవ జ్ఞానంతో నింపబడతామో మరి మనకెంతో మేలు కలుగుతుంది. దైవ జ్ఞానంతో మనం నింపబడ్డప్పుడు మనం ఆ దైవ జ్ఞానం పొంది మనము మరి శత్రు మనపై దాడి చేస్తున్నప్పుడు, మనల్ని నష్టపరచాలని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ దైవ జ్ఞానము చేత ఆ శత్రువు యొక్క బారి నుంచి మనం ఏం చేయబడతామంటే కాపాడబడతాం. దైవ జ్ఞానం లేకపోతే శత్రు సాతాను యొక్క ఉరిలో మనం చిక్కి నష్టపోతాము. అంటే దైవ జ్ఞానం మనం పొందుకున్నప్పుడు మనము శత్రు బారి నుంచి కాపాడబడతామనే సంగతిని మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు దైవ జ్ఞానముతో మనం నింపబడ్డప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే ఇతరులకు మేలు కలగజేసేదిగా ఉంటుంది, ఇతరులకు ఆశీర్వాదాన్ని కలగజేసేదిగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనము రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనంలో చూసినట్లయితే అక్కడ సొలొమోను గురించి దైవ జ్ఞానము నొందినవాడు అని చెప్పి రాయబడింది. జనులు మరి సొలొమోను తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడు అని చెప్పి గ్రహించారు. గమనించండి, న్యాయం విచారించుట యందు సొలొమోను దైవ జ్ఞానము నొందినవాడుగా ఉన్నాడు. అంటే దైవ జ్ఞానంతో నింపబడి అక్కడ ఇద్దరు స్త్రీలు వచ్చారు న్యాయం కొరకు. ఏం చేశాడంటే న్యాయం చేశాడు. ఆ బిడ్డ ఎవరి బిడ్డో మరి తేల్చేశాడు అనమాట. అంటే ఇప్పుడు సొలొమోను మేలు చేసిన వాడుగా ఉన్నాడు, మేలు కలగజేసిన వాడుగా ఉన్నాడు. న్యాయము జరిగించాడు అంటే మరి మేలు కలగజేసినటువంటి అనుభవంలో తానున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. చూడండి, దైవ జ్ఞానంతో నిండి మేలు కలగజేసిన వ్యక్తిగా సొలొమోను ఉన్నాడు. ఒకవేళ దైవ జ్ఞానం తనకు లేకపోయినట్లయితే తాను మరి అన్యాయం చేసే పరిస్థితి ఒకవేళ ఏర్పడవచ్చు. న్యాయము మరి చేసే విషయంలో ఒకవేళ తాను తప్పిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ న్యాయం చేశాడు, న్యాయం జరిగించిన వాడుగా ఉన్నాడు. అంటే తాను మేలు చేస్తా వచ్చాడు, తాను మేలు చేశాడు. ఈ విధంగా తాను మేలు చేసే వ్యక్తిగా తాను సిద్ధపరచబడిన కారణం ఏంటంటే దైవ జ్ఞానముతో నింపబడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే అతనికి జ్ఞానం ఇచ్చాడు. ప్రియులారా, మనము కూడా దైవ జ్ఞానంతో నింపబడ్డప్పుడు మన జీవితం ఇతరులకు మేలుకరంగా ఉంటుంది, ఇతరులకు ఆశీర్వాదాన్ని కలిగించేదిగా ఉంటుంది. గమనించండి, మనము అద్వితీయ జ్ఞానవంతుడుగా ఉన్న దేవుణ్ణి అడిగి ఆ దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడాలి. అప్పుడు మనము మేలు పొందుతాము, ఇతరులకు మేలు చేసే వారంగా కూడా సిద్ధపరచబడతాం. కాబట్టి మన జీవితంలో మరి దేవుణ్ణి మనం అడిగి, అద్వితీయ జ్ఞానవంతుడుగా ఉన్న దేవుణ్ణి మనం అడిగి ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకొని మనం మేలు పొందాలని, ఇతరులకు మేలు కలగజేసే వారంగా ఉండాలని ఆ దేవుడు కోరుతా ఉన్నాడు. ఆవిడ దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మంచి కోరిక, ఇలాంటి మంచి ఉద్దేశము మన విషయం ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఎంతో ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మన దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడు. అద్వితీయ జ్ఞానవంతుడుగా మరి మనకు జ్ఞానమిచ్చి మనం మేలు పొంది ఇతరులకు మేలు చేసే వారంగా మనం సిద్ధపరచబడాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఈ వచనములో కూడా అద్వితీయ అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏముందంటే దేవుని గురించి అద్వితీయ సత్య దేవుడు అని చెప్పి రాయబడింది. ఇలాంటి దేవుడు మన దేవుడు అద్వితీయ సత్య దేవుడు. అంటే ఆయన వంటి సత్య దేవుడు మరొకరు
లేరు. ఆయనే అద్వితీయ సత్య దేవుడుగా ఉన్నాడు. మరి అద్వితీయ సత్య దేవుని ద్వారా మనకు కలిగే మేలేంది? ఇక్కడ మనం చూస్తున్నాం, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని వ్రాయబడిన మాటను. అంటే అద్వితీయ సత్య దేవుణ్ణి మనము ఎరిగితే మనం ఏం పొందుతాము? నిత్య జీవాన్ని పొందుతాం. నిత్య జీవం అంటే నిత్యము ప్రభువుతో ఉండడం. నిత్యము ప్రభువుతో ఉండడం. గమనించండి, మరి అద్వితీయ సత్య దేవుణ్ణి మనం ఎరిగినప్పుడు నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకుంటాము. మనము మొదటి విషయాన్ని చూసినప్పుడు అద్వితీయ కుమారుడు అనే మాటను గురించి మనం చూసినప్పుడు అక్కడ మరి అద్వితీయ కుమారుని యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మనము నశింపక నిత్య జీవానికి ఏమైనామంటే వారసులమైనట్లుగా మనం చూస్తూ వచ్చాం. నిత్య జీవం అంటే నిత్యము ప్రభువుతో జీవించడం, జీవించే భాగ్యాన్ని పొందుకోవడం. ఆ భాగ్యానికి మనం ఏమయ్యామంటే వారసులమైన మనము ఆ భాగ్యాన్ని స్వతంత్రించుకోవాలి. వారసులమైన మనము ఆ భాగ్యాన్ని స్వతంత్రించుకుని దాన్ని ఏం చేయాలి? అనుభవించాలి. మరి వారసులంగా చేయబడ్డం వేరు, స్వతంత్రించుకొని అనుభవించడము వేరు. రక్షణ పొందినప్పుడు, ప్రభువును అంగీకరించినప్పుడు మనము నిత్య జీవానికి వారసులమైనాం. మరి మనము నిత్య జీవానికి వారసులమైనాము. వారసులమైన మనం ఒక దినాన ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని ఏం చేయాలి? ఆ నిత్య జీవాన్ని అనుభవించాలి. అంటే నిత్యము ప్రభువుతో ఉంటూ, నిత్యం ప్రభువుతో ఉండడం ద్వారా ఎలాంటి మేళ్ళున్నాయి అవన్నీ మనం పొందుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనము ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని దాన్ని అనుభవించే వారంగా చేయబడాలంటే మనం ఎలాగుండాలో ఇక్కడ యోహాను సువార్త 17:3 రాయబడింది. ఏమనంటే అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను అలాగే నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని. అంటే మనము అద్వితీయ సత్య దేవుణ్ణి ఎరిగిన వారంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని ఆ నిత్య జీవాన్ని అనుభవించే స్థితికి వస్తాం. గమనించండి, మన జీవితంలో అద్వితీయ సత్య దేవుడైన ఆయన్ను ఎరగాలి. ఆయన ఎరగడం అంటే ఏంటో వాక్యంలో రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తే ఆ సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన ఎరగడం అంటే ఏంటంటే, గమనించండి, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనడమే. ఆయన ఆజ్ఞలను గైకొనడమే అంటే ఆయన మనకు ఏమైతే ఆజ్ఞాపిస్తున్నాడో వాటిని మనము అనుసరించడమే ఆయన ఎరగడము. ఆయన మనకేం ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞలను పాటించడమే ఆయన ఎరగడము. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉన్నప్పుడు, ఆయన ఎరిగిన వారంగా మనము మరి ఎంచబడతాము. ఆయన ఎరిగిన వారంగా మనం ఉన్నప్పుడు నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకునే స్థాయికి మనం వస్తాం. అంటే ప్రభువును అంగీకరించినటువంటి మనము మరి నిత్య జీవానికి వారసులమైనాము. మరి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే స్థాయికి మనం రావాలంటే మన యాత్రా జీవితం ఏం చేయాలి? ఆ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని యొక్క ఆజ్ఞ అనుసరిస్తూ ఆయన్ని ఎరిగినటువంటి వారంగా మనము చేయబడాలి. ఆ విధంగా మన జీవిత యాత్రలో దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. అలా పాటిస్తూ ఉన్నప్పుడు ఆ నిత్య జీవానికి మనము ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హులంగా చేయబడతాము. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా మనము ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని ఆ నిత్య జీవాన్ని మనం అనుభవించే వారంగా ఉంటాము. కాబట్టి మనము మరి ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ ఆయన ఎరిగినటువంటి వారముగా మనముంటూ మరి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మరి శ్రేష్టమైనటువంటి కోరిక మన విషయమై ప్రభు కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, సమయంలో
అద్వితీయ అనే మాటను ఆధారం చేసుకుని 3 విషయాలను చూస్తూ వచ్చాం. మొదటిది అద్వితీయ కుమారుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం మేలు పొందాము అంటే, మనము నాశనము నుంచి, నరకము నుంచి తప్పించబడి నిత్య జీవానికి వారసులంగా చేయబడ్డాము. రెండవది, మన దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడు. అద్వితీయ జ్ఞానవంతుడుగా ఆయన తన జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. మరి ఆ జ్ఞానాన్ని మనం పొంది మనం మేలు పొందుతున్నాము, ఇతరులకు మేలు కలిగించే వారంగా చేయబడుతూ ఉంటున్నాం. మూడవది, ఆయన అద్వితీయ సత్యదేవుడు. అద్వితీయ సత్యదేవుడుగా ఆయన ఎరిగినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు, అంటే ఆయన యొక్క ఆజ్ఞలను పాటించే వారంగా మనం ఉన్నప్పుడు, మనము ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే స్థితిని పొందుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి మేలులు ఆ ప్రభు ద్వారా మనం పొందుతున్నాం కనుక ఆ ప్రభును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ మాటలను ఆధారం చేసుకుని మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధిస్తాము. దయచేసి బిగ్గరగా స్పష్టంగా ప్రభువును ఆరాధించగలిగిన వారందరూ ఆరాధించండి.